హాయ్ హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ ఇన్ మనం ప్రీవియస్ క్లాస్ చూసుకుంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి ఈ ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేషన్ గురించి చూసాం. దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్ గురించి చూసాం. ఇంప్లిమెంటేషన్ యూజర్ మనం ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ యూజర్, సెకండ్ వన్ ఇస్ ద ఎంప్లాయ్ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్, ఎంప్లాయ్ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఇస్ నథింగ్ బట్ కన్సల్టెంట్ అనమాట. ఏదైతే కన్సల్టెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అవ్వచ్చు, లైక్ కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ఈ గో లైవ్ అయ్యేంత వరకు, లైక్ ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి గో లైవ్ అయ్యేంత వరకు యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ చేస్తారు. ఎవరైతే ఎండ్ యూజర్, ఎవరైతే క్లయింట్ యొక్క యూజర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంప్లాయ్ యూజర్ అని కాల్ చేస్తాం. వాళ్ళని మనం ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీన్స్ వాళ్ళు వన్స్ మనం ప్రాజెక్ట్ అనేది గో లైవ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, వన్స్ మనం ప్రాజెక్ట్ అనేది క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, క్లయింట్ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం కానీ, పేమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, లేకుంటే పర్చేస్ ఆర్డర్స్ కానీ, సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? ఎండ్ యూసర్స్ అనే వాళ్ళు చేస్తారు అనమాట. లైక్ ఇంప్లిమెంటేషన్ యూజర్ మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఎంప్లాయ్ యూజర్ క్రియేట్ చేయడానికి మాత్రం మనం కొన్ని సెటప్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లైక్ లీగల్ ఎంటిటీ అవ్వచ్చు, ప్రైమరీ లెడ్జర్ అవ్వచ్చు, అండ్ బిజినెస్ యూనిట్ అవ్వచ్చు. మనం ఎంప్లాయ్ యూజర్ క్రియేషన్ దాని తర్వాత చూస్తాం. ఫస్ట్ అయితే మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకున్నాం? ఇనిషియల్ గా మనకు ఒరాకిల్ సైడ్ నుంచి సమ్ డిఫాల్ట్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ వచ్చినాయి. ఆ డిఫాల్ట్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని మనం సెక్యూరిటీ కన్సోల్ నావిగేటర్ లోకి వెళ్ళాం. సెక్యూరిటీ కన్సోల్ లోకి వెళ్ళేసి మనం మన ఇంప్లిమెంటేషన్ యూజర్ అనేది క్రియేట్ చేసాం. అసలు మనం ఇక్కడ ఏమని క్రియేట్ చేసుకున్నాం? మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్, ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకున్నాం. దీనికి రోల్స్ కూడా అసైన్ చేసుకున్నాం. వన్స్ యూజర్ క్రియేట్ చేసుకుంటే మనం యూజర్ ని బేస్ చేసుకొని జస్ట్ అప్లికేషన్ లోకి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. యూజర్ క్రియేషన్ తో మనం జస్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతాం. బట్ కానీ అప్లికేషన్ లో ఏదైనా సెటప్ చేయాలనుకున్నా, అప్లికేషన్ లో లేదా వేరే యూజర్స్ క్రియేట్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా రోల్ కస్టమైజేషన్ చేయాలనుకున్నా మనం ఏం కావాలి? మనకు రోల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ లో కాన్ఫిగరేషన్స్ చేసిన లేదా సెటప్స్ చేసిన దానికోసం ఏం కావాలి నాకు? సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కావాలి. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకు దేని వల్ల వస్తుంది? రోల్స్ వల్ల. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేసుకుంటే మనకు సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ వస్తుంది. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ నుంచి మనం సెటప్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. లైక్ ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అవ్వచ్చు, లీగల్ ఎంటిటీ క్రియేషన్ అవ్వచ్చు, బిజినెస్ యూనిట్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా సెటప్ మనం ఎక్కడి నుంచి పర్ఫామ్ చేస్తాం? సెటప్ అండ్ మెయింటెనెన్స్ పర్ఫామ్ చేస్తాం. అప్లికేషన్ లో ఏదైనా సెటప్ చేయాలనుకుంటే, అప్లికేషన్ లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటే మనకు సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనేది మ్యాండటరీ. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ అసైన్ చేసుకుంటే మనకు సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఎనేబుల్ అవుతుంది. సేమ్ యాజ్ మనం ఏదైనా యూజర్స్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా రోల్ కస్టమైజేషన్ చేయాలనుకున్నా కానీ, రోల్స్ అసైన్ చేయాలనుకున్నా కానీ మనకు సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ మ్యాండటరీ. సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ అసైన్ చేసుకోవడం ద్వారా మనకు సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు యాజ్ ఆఫ్ నౌ మనం ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ ఏదైతే టెస్టింగ్ పర్పస్ కోసం మనం యూజర్ క్రియేట్ చేసామో, టెస్టింగ్ పర్పస్ కోసం యూజర్ క్రియేట్ చేసిన యూజర్ కి నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేశాను. దాంతోపాటు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే ఈ టూ రోల్స్ నేను అసైన్ చేశాను అనమాట. నెక్స్ట్ పోతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్. ఎవరైతే క్లయింట్ మనం ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో ఆ క్లయింట్ కోసం మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఉంచాను. లెట్ మీ షో ఇన్ ద అప్లికేషన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి నావిగేషన్ ఏంటి? జస్ట్ సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ లోకి వెళ్తాం. దాని తర్వాత సెటప్ అండ్ మెయింటెనెన్స్ లో మనకు టాస్క్ ప్యాన్, దీన్ని మనం టాస్క్ ప్యాన్ అంటాం. టాస్క్ ప్యాన్ లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళేసి మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఏమని క్రియేట్ చేసుకున్నాం? 08 టాటా ఐఎంపిఎల్ 08 టాటా ఐఎంపిఎల్ అనే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. 08 మీన్స్ అవర్ బ్యాచ్ నేమ్ తీసుకున్నాం. టాటా మీన్స్ మనం ఇక్కడ టాటా క్లయింట్ అనుకుంటే, టాటా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకుని తీసుకొని మనం ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నమాట. ఎవరైతే క్లయింట్కి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామో ఫస్ట్ చేసే సెటప్ ఏంటి? మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్ చేయడానికి నావిగేషన్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి నావిగేషన్ ఏంటి? సెటప్ అండ్ మెయింటెనెన్స్, ఫస్ట్ హోమ్ పేజ్,
హోమ్ పేజ్ లో సెటప్ అండ్ లైక్ సెట్టింగ్స్ అండ్ యాక్షన్ లోకి వెళ్తే సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ లో మనకు నావిగేటర్ అని వస్తుంది. సెటప్ అండ్ మెయింటెనెన్స్ లో మనకు లెఫ్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనకు నావిగేటర్ ఉంటుంది. నావిగేటర్ లోకి వెళ్తే మనం ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నేమింగ్ ఏమి ఇచ్చుకున్నాం మనం, 08 టాటా ఐఎంపిఎల్ అని తీసుకున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఆఫరింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆఫరింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే క్లయింట్ ఏవైతే ప్రాసెసెస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అకౌంట్స్ పేబుల్ మాడ్యూల్ ఇంక్లూడ్ చేస్తారా, లేకుంటే అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్ చేస్తున్నారా, హెచ్సిఎం స్కోప్ ఉందా, ఎస్సిఎం స్కోప్ ఉందా, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తాం, వెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నారా లేకుంటే సేల్స్ చేస్తా ఉన్నారా, దాన్ని బేస్ చేసుకొని మనం ఆఫరింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ టెస్టింగ్ పర్పస్ కోసం మనం ఆల్ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. టెస్టింగ్ పర్పస్ కోసం మనం ఆల్ ఫినాన్షియల్ ఆఫరింగ్స్, మీరు స్క్రీన్ షాట్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఆల్ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు ఫినాన్షియల్స్ తీసుకుంటే మనకు జిఎల్ ఇంక్లూడ్ అవుతుంది, ఏపీ ఇంక్లూడ్ అవుతుంది, ఏఆర్ ఇంక్లూడ్ అవుతుంది, ఎఫ్ఏ, క్యాష్ మేనేజ్మెంట్, అన్ని ఫినాన్షియల్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫినాన్షియల్ మాడ్యూల్స్ మనం ఎట్ ఎ టైం ఇక్కడ అసైన్ చేసాం. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్. క్లియర్ అండి ఇక్కడికి? హలో. ఎస్ ఎస్. నెక్స్ట్ ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసరికి ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్. మనం ప్రీవియస్ గా ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అనమాట. ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్, వాట్ ఇస్ అ ప్రైమరీ లెడ్జర్? అసలు జనరల్ లెడ్జర్ లో ప్రైమరీ లెడ్జర్ అనేది మేజర్ పార్ట్ అనమాట. ప్రైమరీ లెడ్జర్ ఏమని కాల్ చేస్తాం మనం దీన్ని? రిపోర్టింగ్. సార్ రిపోర్టింగ్ ఎంట్రీ అనమాట. సార్ రిపోర్టింగ్ ఎంటిటీ ఏదైతే సబ్ లెడ్జర్ లో జరిగిన ట్రాన్సాక్షన్, ఏదైతే సబ్ లెడ్జర్ లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, సబ్ లెడ్జర్ మీన్స్ మనం జనరల్ లెడ్జర్ కాకుండా రిమైనింగ్ 4 ఏవైతే మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయి, జనరల్ లెడ్జర్ కాకుండా మనకు అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్, లేకుంటే ఎఫ్ఏ ఫిక్స్డ్ అసెట్ మాడ్యూల్, లేదంటే మనకు క్యాష్ మేనేజ్మెంట్. ఈ ఏదైతే జనరల్ లెడ్జర్ కాకుండా సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ ఉన్నాయో, సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకు ప్రైమరీ లెడ్జర్ లోకి వచ్చి రికార్డ్ అవుతాయి, టు రికార్డ్ ద డే-టు-డే business transactions. ఏదైతే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయో, డే-టు-డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి ఏం చేస్తాం మనం? ప్రైమరీ లెడ్జర్ అనేది యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతాయి, ట్రాన్సాక్షన్ మీన్స్ అవి ఇన్వాయిసెస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, సమ్ అదర్ యాక్టివిటీ అవ్వచ్చు. ఎప్పుడైతే సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ లో యాక్టివిటీ క్రియేట్ అవుతుందో, యాక్టివిటీని మనం ఏం చేస్తాం అక్కడ మాన్యువల్ గా పోస్ట్ టు ద లెడ్జర్ చేయొచ్చు, లేదా క్రియేట్ అకౌంటింగ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద పోస్ట్ లెడ్జర్ లేదా క్రియేట్ అకౌంటింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ మాడ్యూల్లోకి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి సబ్ లెడ్జర్స్ లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయిందంటే ఆ ట్రాన్సాక్షన్స్ మనకి ఎక్కడికి వచ్చి పోస్ట్ అవుతాయి? ప్రైమరీ లెడ్జర్ లోకి వచ్చి పోస్ట్ అవుతాయి. ఈ ప్రైమరీ లెడ్జర్ దేనికోసం యూజ్ చేస్తాం? టు రికార్డ్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ ప్రైమరీ లెడ్జర్ నుంచే మనం మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఫుల్ చేసుకుంటూ మన ప్రైమరీ లెడ్జర్ లో డే టు డే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్ లైక్ ఇన్వాయిస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, సమ్ అదర్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అన్ని కూడా మనకి ఎక్కడ రికార్డ్ అవుతాయి? ప్రైమరీ లెడ్జర్ లోకి వచ్చి రికార్డ్ అవుతాయి. ఈ ప్రైమరీ లెడ్జర్ నుంచి ఏం చేస్తాం మనం? మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేది పుల్ చేసుకుంటాం. మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ కానీ, స్టాట్యూటరీ రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ పుల్ చేసుకుంటాం అన్నమాట. ఈ ప్రైమరీ లెడ్జర్ ఫస్ట్ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ గురించి చూస్తే, ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని ప్రీ రిక్వైర్స్ ఉన్నాయి, కొన్ని సెటప్స్ ఉన్నాయంట. లైక్ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ కరెన్సీ. ప్రైమరీ లెడ్జర్ కన్సిస్ట్ ఆఫ్ 4 C's అనమాట. 4 C's ఏదైతే ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలనుకుంటామో, ఈ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ 4 C's అనేది క్రియేట్ చేయాలి. ఏమేమి 4 C's ఉన్నాయి? కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, దీన్ని మనం సిఓఐ అంటాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్.
ఆర్ అకౌంటింగ్ మెథడ్. మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫోర్ సీస్ అనేది మ్యాండేటరీ మేడం. ప్రైమరీ లెడ్జర్ ఆఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ సీస్ అనమాట: కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్. ఈ ఫోర్ సీస్ ఏవైతే కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్, ఈ ఫోర్ సీస్ ను కంబైన్ చేస్తూ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫోర్ సీస్ అనే మ్యాండేటరీ. ఫస్ట్ ఈ ఫోర్ సీస్ కరెన్సీ కానీ, క్యాలెండర్ కానీ, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్. ఫస్ట్ ఈ ఫోర్ సీస్ క్రియేట్ చేసుకొని ఈ ఫోర్ సీస్ ని గ్రూప్ చేస్తూ మనం మన ప్రైమరీ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనకి ఫోర్ సీస్ అనేది కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఈ ఫోర్ సీస్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కరెన్సీ. కరెన్సీ అంటే మీకు తెలుసు, మనం సిస్టమ్ ఆఫ్ మనీ ఫ్లో ఇన్ ద పర్టికులర్ కంట్రీ. ఏదైతే పర్టికులర్ కంట్రీలో మనకు మనీ అనేది ఏ ఫార్మ్ లో ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఐఎన్ఆర్ కరెన్సీ అనేది యూజ్ చేస్తాం. ఐఎన్ఆర్ లో మనకు మనీ ఫ్లో అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్తే మనకి ఎలా అవుతుంది? యూఎస్డి లో మనకు మనీ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. ఇండియాలో మనం ఏం యూజ్ చేస్తాం యాజ్ ఎ కరెన్సీగా? ఐఎన్ఆర్ కరెన్సీ యూజ్ చేస్తాం. యూఎస్ లోకి వెళ్తే మనకి ఏం యూజ్ చేస్తాం? యూఎస్డి. సమ్ అదర్ కంట్రీస్ లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ రీజియన్ లోకి వెళ్తే యూరో అని కానీ, సమ్ జీబీపీ కరెన్సీ అని కానీ, ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఉంటాయి. కరెన్సీస్ లోకి వస్తే మనకు టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి: ఫంక్షనల్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ. కరెన్సీస్ లోకి వస్తే మనకు టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఫంక్షనల్ కరెన్సీ, సెకండ్ వన్ ఇస్ ద ఫారెన్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీని మనం లోకల్ కరెన్సీ అని కూడా కాల్ చేస్తాం. లోకల్ కరెన్సీ. మనకు కరెన్సీస్ లో టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి: ఫంక్షనల్ కరెన్సీ ఉంటుంది, ఫారెన్ కరెన్సీ ఉంటుంది. ఫంక్షనల్ కరెన్సీ మీన్స్ ఏదైతే కంట్రీలో లోకల్ గా యూజ్ చేసే కరెన్సీ ఉంటుందో దాన్ని మనం ఫంక్షనల్ కరెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే మనకు ఇండియాలో మన లోకల్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్, ఇండియన్ రూపీ అనేది మన లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీని మనం ఎలా కాల్ చేస్తాం? ఫంక్షనల్ కరెన్సీ అని కాల్ చేస్తాం. ఇండియాలో ఐఎన్ఆర్ కాకుండా మనకి యుఎస్డి కానీ, జీబీపీ కానీ, ఏఈడి కానీ, ఇవన్నీ కూడా మనకు ఫారెన్ కరెన్సీస్. అదర్ దెన్ ది ఫంక్షనల్ కరెన్సీ కాకుండా, అదర్ దెన్ ది లోకల్ కరెన్సీ లేదా అదర్ దెన్ ది ఫంక్షనల్ కరెన్సీ కాకుండా ఏదైతే కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకు ఫంక్షనల్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్ కరెన్సీ. ఇండియాలో లోకల్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్ కరెన్సీ. ఐఎన్ఆర్ కరెన్సీ కాకుండా మనకు ఏఈడి కానీ, జీబీపీ కానీ, యూఎస్డి కానీ, సమ్ అదర్ కరెన్సీ, యూరో కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి? ఫారెన్ కరెన్సీస్ అవుతాయి, అదర్ దెన్ ది లోకల్ కరెన్సీ లేదా అదర్ దెన్ ది ఫంక్షనల్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ కాకుండా మనం మిగతా కరెన్సీస్ ఏమని కాల్ చేస్తాం? ఫారెన్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కరెంట్రీ ఇండియా తీసుకున్నాం. ఇక్కడ ఇండియాకు మన ఫంక్షనల్ కరెన్సీ ఏముంటుంది? ఐఎన్ఆర్ అనేది మన ఫంక్షనల్ కరెన్సీ అవుతుంది. సో ఫంక్షనల్ కరెన్సీ నేమ్ ఇస్తున్నాను ఐఎన్ఆర్, ఇండియన్ రూపీ అనేది ఫంక్షనల్ కరెన్సీ తీసుకున్నాం. ఐఎన్ఆర్ కాకుండా నాకు ఏదైనా కరెన్సీని మనం ఏమైనా కాల్ చేస్తాం? ఫారెన్ కరెన్సీ అంటాం. ఐఎన్ఆర్ కాకుండా మన కరెన్సీస్ ఏమున్నాయి? అది ఏఈడి అవ్వచ్చు, లేదా జీబీపీ అవ్వచ్చు, లేదా యుఎస్డి అవ్వచ్చు, లేదా యూరో అవ్వచ్చు, ఈ యూరో అవ్వచ్చు. ఏదైనా కరెన్సీ అదర్ దెన్ ది ఫంక్షనల్ కరెన్సీ. ఇండియాలోకి వస్తే మన లోకల్ కరెన్సీ ఏదైతుందో లోకల్ కరెన్సీని ఏమని కాల్ చేస్తాం? మనం ఫంక్షనల్ కరెన్సీ అంటాం. ఫంక్షనల్ కరెన్సీ మీన్స్ ఇక్కడ మనకు ఇండియాకి వస్తే ఇండియా లోకల్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ కరెన్సీని మనం ఫంక్షనల్ కరెన్సీ అంటాం. అదర్ దెన్ ది ఐఎన్ఆర్ కరెన్సీ కాకుండా ఏదైనా కరెన్సీని ఏమని కాల్ చేస్తాం? మనం ఫారిన్ కరెన్సీ అని కాల్ చేస్తాం. సేమ్ యాజ్ ఇస్ యుఎస్లోకి వస్తే యుఎస్డి అనేది ఫంక్షనల్ కరెన్సీ అవుతుంది. యుఎస్ లో మనకు ఏ కరెన్సీ యూజ్ చేస్తారు? లోకల్ గా యుఎస్డి యూజ్ చేస్తారు. యుఎస్డి అనేది
మనకు ఫంక్షనల్ కరెన్సీ అవుతుంది అదర్ దెన్ ది యూఎస్డి, అదర్ దెన్ ది ఐఎన్ఆర్ అవ్వచ్చు, జీబీపీ అవ్వచ్చు, సమ్ ఏఈడి అవ్వచ్చు, అన్ని కూడా మనకు యూఎస్కి వచ్చేసరికి యూఎస్డికి వచ్చేసరికి యూఎస్ఏకి వచ్చేసరికి యూఎస్డి ఫంక్షనల్ కరెన్సీ అవుతాయి అదర్ దాన్ ది యూఎస్డి. యూఎస్డి కాకుండా ఏదైనా కరెన్సీని వాళ్ళు ఏమని కాల్ చేస్తారు? ఫారెన్ కరెన్సీ అని కాల్ చేస్తారు. కరెన్సీ అనేది ఏదైతే పర్టికులర్ కంట్రీలో మనీ ఏదైతే ఏ రూపంలో అయితే ఫ్లో అవుతుంది, ఏ రకంగా అయితే ఫ్లో అవుతుంది, దాన్ని మనం కరెన్సీ అని కాల్ చేస్తాం. కరెన్సీస్లోకి వస్తే మనకు టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి: ఫంక్షనల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ మీన్స్ లోకల్ కరెన్సీ అనమాట. లోకల్గా వాళ్ళు ఏదైతే కరెన్సీ యూజ్ చేస్తున్నారో దాన్ని ఫంక్షనల్ కరెన్సీ అని. ఫారెన్ కరెన్సీస్కి వచ్చే లోకల్ కరెన్సీ కాకుండా మీన్స్ ఫంక్షనల్ కరెన్సీ కాకుండా ఏదైనా కరెన్సీని అదర్ దెన్ ది ఫంక్షనల్ కరెన్సీ లేదా అదర్ దెన్ ది లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ కాకుండా ఏదైనా కరెన్సీని వాళ్ళు ఏమని కాల్ చేస్తారు? ఫారెన్ కరెన్సీ అని కాల్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి తీసుకుంటే ఐఎన్ఆర్ అనేది ఫంక్షనల్ కరెన్సీ. ఐఎన్ఆర్ కాకుండా మిగతా ఏ కరెన్సీనైనా మనం ఏమని కాల్ చేస్తాం? ఫారెన్ కరెన్సీ. అదే ఎగ్జాంపుల్ యుఎస్ని తీసుకుంటే యుఎస్డి అనేది ఫంక్షనల్ కరెన్సీ అవుతుంది అదర్ దాన్ ది యుఎస్డి. యుఎస్డి కాకుండా ఐఎన్ఆర్ కానీ, జీబీపీ కానీ, ఏఈడి కానీ, యూరో కానీ వాళ్ళకు ఫారెన్ కరెన్సీస్ అవుతాయి అన్నమాట. ఇది కరెన్సీ. కరెన్సీ వచ్చేసరికి బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో మనం ఎలాంటి కరెన్సీ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ లో మనకు ఎలాంటి కరెన్సీ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అనేది మనకు యాజ్ ఎ సీడెడ్ డేటా, ఒరాకిల్ ఆల్రెడీ మనకు యాజ్ ఎ సీడెడ్ డేటాగా కరెన్సీని క్రియేట్ చేస్తుంది. మనకు ఐఎన్ఆర్ కరెన్సీ అవ్వచ్చు, యూఎస్డి కరెన్సీ అవ్వచ్చు, ఏదైనా కరెన్సీని సిస్టమ్ ఆటోమేటిక్ గా మనకు క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. కరెన్సీస్ ని చెక్ చేయడానికి ఏం చేస్తాం మనం? ఫస్ట్ సెటప్ అండ్ మెయింటెనెన్స్. టాస్క్ నేమ్ వచ్చేసరికి మేనేజ్ కరెన్సీస్. మేనేజ్ కరెన్సీ అని సెట్ చేసి మనం కరెన్సీస్ ని క్వైరీ చేసుకోవచ్చు. కరెన్సీస్ మనం క్రియేట్ చేయం. ఐఎన్ఆర్ కరెన్సీ కానీ, యూఎస్డి కరెన్సీ కానీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒరాకిల్ నుంచి సమ్ సీడెడ్ డేటా వస్తుంది అనమాట. ఒరాకిల్ సైడ్ నుంచి మనకు సీడెడ్ డేటా వస్తుంది. మనకు ఒరాకిల్ నుంచి సీడెడ్ డేటా వచ్చిందా లేదా చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాం మనం? మన సెట్టింగ్స్ అనే ఏదైనా సెటప్స్ మనం ఎక్కడి నుంచి పర్ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం మనం. సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ లోకి వెళ్తాం. సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ లో సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకి ఎలా వచ్చింది? ఎనీవన్? ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకి ఎలా వచ్చింది? మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేసుకున్నాం కదా. సో ఈ రోల్ అసైన్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ వచ్చింది. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ లకి వెళ్ళేసి మనం సెటప్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నో మనం ఏం చూస్తున్నాం? కరెన్సీ గురించి చూస్తున్నాం. మనం కరెన్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కరెన్సీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉందా లేదా, ఉంటే ఎనేబుల్ లో ఉందా లేదా, ఎండ్ డేట్ అయినా చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం మన టాస్క్ నేమ్ ఏంటి? మేనేజ్ కరెన్సీ. నేను కరెన్సీ చెక్ చేయాలనుకుంటున్నాను. నేను జస్ట్ మేనేజ్ కరెన్సీస్ అని సెట్ చేసిన. మేనేజ్ కరెన్సీస్ అని సెట్ చేసి నేను కరెన్సీని క్వైరీ చేసిన. ఇక్కడ చూసుకుంటే టాస్క్ నేమ్ ఏంటి మనకు? మేనేజ్ కరెన్సీస్. జస్ట్ క్లిక్ ఆన్ మేనేజ్ కరెన్సీస్. మేనేజ్ కరెన్సీస్ లోకి వెళ్తే మనకి ఇక్కడ కరెన్సీ నేమ్ అని కానీ, కరెన్సీ కోడ్ అని కానీ ఉంటాయి. మన కరెన్సీ నేమ్ తో కానీ, కరెన్సీ కోడ్ తో కానీ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎన్ఆర్ కరెన్సీ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయాలనుకుంటాను. జస్ట్ నేను కరెన్సీ కోడ్ తో చెక్ చేసిన. కరెన్సీ కోడ్ ఏంటి మనకు? ఐఎన్ఆర్. జస్ట్ సెర్చ్ ఇట్. చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ ఐఎన్ఆర్ కరెన్సీ అనేది క్రియేట్ అయింది. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? మనకు ఒరాకిల్ అనేది సీడెడ్ డాటాగా ఇస్తుంది అనమాట. ఒరాకిల్ అనేది మనకు సీడెడ్ డాటా. ఇఫ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్రియేటెడ్ బై ది సీడెడ్ డాటా ఫ్రమ్ ది ఒరాకిల్ అప్లికేషన్. సో మన ఒరాకిల్ అనేది కొంత సీడెడ్ డాటా ఇస్తుంది అనమాట. కరెన్సీస్ అన్ని కూడా మనకు ఒరాకిల్ సైడ్ నుంచి బై డిఫాల్ట్ గా వస్తాయి. బై డిఫాల్ట్ గా ఒరాకిల్ సైడ్ నుంచి వస్తాయి. మనం ఎలాంటి కరెన్సీని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ కరెన్సీయే కాదు, ఇఫ్ రిక్వైర్డ్ యూఎస్డి కరెన్సీ చూసుకోవచ్చు. యూఎస్డి కూడా మనకు ఒరాకిల్ సైడ్ నుంచి యాజ్ అ సీడెడ్ డేటాగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ లైన్ చూసుకుంటే యూఎస్డి 20. ఇది మాన్యువల్ గా అదర్ పర్సన్స్ క్రియేట్ చేశారు, మాన్యువల్ గా క్రియేట్ చేశారు. బింగ్ 1 2 3 అని సమ్ అదర్ యూజర్ క్రియేట్ చేస్తారు. ఇది టెస్ట్ ఇన్స్టాన్స్ కాబట్టి, ఇది డెమో ఇన్స్టాన్స్ కాబట్టి సమ్ యూజర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేశారు. రియల్ టైంలో మనం ఎలాంటి కరెన్సీస్ అనేది క్రియేట్ చేయం. రియల్ టైంలోకి వెళ్తే మనం ఎలాంటి కరెన్సీస్ అనేది క్రియేట్ చేయం. ఏదైతే సీడెడ్ డేటా, ఏదైతే మనకు ఒరాకిల్ సైడ్ నుంచి వచ్చిన సీడెడ్ డేటా ఏదైతే ఉందో, ఒరాకిల్ సైడ్ నుంచి వచ్చిన సీడెడ్ డేటాని యూజ్ చేసుకొని మనం మన ప్రైమరీ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. లైక్ ఐఎన్ఆర్ యూఎస్డిఏ కాదు, మనం ఏ కరెన్సీ తీసుకున్నా కూడా మనకు ఒరాకిల్ సైడ్ నుంచి యాజ్ ఎ సీడెడ్ డేటా లేదా యాజ్ ఎ శాంపిల్ డేటాగా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసుకుంటే ఈయూఆర్ యూరో తీసుకున్నాను. యూరోని కూడా చూసుకుంటే మనకి ఇది సీడెడ్ డేటా ఫ్రమ్ ది ఒరాకిల్ అప్లికేషన్ అనమాట. ఒరాకిల్ సైడ్ నుంచి మనకు అన్ని కరెన్సీస్, ఆల్ కరెన్సీస్ అనేవి మనకు యాజ్ ఎ శాంపిల్ డేటాగా వస్తాయి. రియల్ టైంలో మనం ఆల్రెడీ ఏదైతే ఒరాకిల్ నుంచి వచ్చిన సీడెడ్ డేటా ఉందో, ఒరాకిల్ నుంచి వచ్చిన సీడెడ్ డేటాని యూజ్ చేసుకొని మనం మన ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. మనం ఎలాంటి కరెన్సీస్ రియల్ టైంలో మనం ఎలాంటి కరెన్సీస్ అనేవి క్రియేట్ చేయమన్నమాట. క్లియరా? ఏదైనా కరెన్సీ మీరు ఐఎన్ఆర్ యూఎస్డి ఏదైనా కరెన్సీ తీసుకోండి. ఏదైనా కరెన్సీ కానీ మనకు ఒరాకిల్ సైడ్ నుంచి
యాజ్ సీడెడ్ డాటాగా వస్తుంది. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? హలో. సార్. యా. కరెన్సీస్ లోకి వస్తే మనకు కరెన్సీస్ అనే టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఫంక్షనల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ మీన్స్ లోకల్ గా వాడే కరెన్సీ. ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియాలో మనం లోకల్ గా ఐఎన్ఆర్ కరెన్సీ వాడుతున్నాం కదా, ఐఎన్ఆర్ కరెన్సీని మనం ఏమంటాం? ఫంక్షనల్ కరెన్సీ అంటాం. ఐఎన్ఆర్ కరెన్సీ కాకుండా మనం లోకల్ గా వాడే ఐఎన్ఆర్ కరెన్సీ కాకుండా ఏదైనా కరెన్సీని ఏమంటాం మనం? ఫారెన్ కరెన్సీ. అది యూఎస్డి అవ్వచ్చు, జీబీపీ అవ్వచ్చు, సమ్ అదర్ కరెన్సీ అవ్వచ్చు. సేమ్ యాజ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డి తీసుకుంటే యుఎస్ లో లోకల్ గా వాడే కరెన్సీ ఏంటి? యూఎస్డి వాడతారు. యూఎస్డి కాకుండా అదర్ దాన్ ది యూఎస్డి కరెన్సీ ఐఎన్ఆర్ కానీ జీబీపీ కానీ వాళ్ళని ఏమంటే మనం ఫారిన్ కరెన్సీస్ అని కాల్ చేస్తాం. కరెన్సీస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కరెన్సీస్ మనం ఎలాంటి కరెన్సీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ సైడ్ నుంచి యాజ్ ఏ సీడెడ్ డేటాగా, యాజ్ ఏ శాంపిల్ డేటాగా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ కరెన్సీస్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సేమ్ కరెన్సీస్ ని యూజ్ చేసుకొని మనం మన ప్రైమరీ లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. టాస్క్ నేమ్ వచ్చేసరికి ఏంటి? మేనేజ్ కరెన్సీస్. మేనేజ్ కరెన్సీస్ అనే టాస్క్ లోకి వెళ్ళేసి మనం మన కరెన్సీస్ ని క్వైరీ చేసుకుంటాం. ఓకే. సారీ గెస్ 1 minute. సారీ గెస్. ఈ కరెన్సీని ఎందుకోసం యూజ్ చేస్తున్నాం? ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయడానికి కరెన్సీ ఎందుకు మ్యాండేటరీ అంటే, మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఆర్గనైజేషన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీలో క్రియేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏబీసీ అనే ఆర్గనైజేషన్, నేను సప్లయర్కి పేమెంట్ చేశాను. నేను సప్లయర్కి పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ని ఎలా రికార్డ్ చేయాలి? ఎంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ $1000 పేమెంట్ చేశానా లేదా ₹1000 పేమెంట్ చేశానా అని రికార్డ్ చేయడానికి ఇక్కడ మనకు కరెన్సీ అనేది మ్యాండేటరీ అనమాట. ఆర్గనైజేషన్లో పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది పేమెంట్ అవ్వచ్చు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మాడ్యూల్ అయితే మనం సప్లయర్కి పేమెంట్ చేస్తాం, రిసీవబుల్ మాడ్యూల్ అయితే కస్టమర్ అనేవాడు మనకు పేమెంట్ చేస్తాం. సో మనకు అమౌంట్ డెబిట్ అయినా లేకుంటే మనకు అమౌంట్ క్రెడిట్ అయినా కానీ మనకు ఏ కరెన్సీలో ట్రాన్సాక్షన్ జరిగిందని రికార్డ్ చేయడానికి ఇక్కడ మనకు కరెన్సీ అనేది మ్యాండేటరీ. సో మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ లో కరెన్సీ అనేది మ్యాండేటరీ అనమాట. సేమ్ యాజ్ ఇస్ క్యాలెండర్. కమింగ్ టు ద క్యాలెండర్. క్యాలెండర్ క్రియేషన్. క్యాలెండర్లోకి వస్తే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఆర్గనైజేషన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది ఏ పర్టికులర్ డేట్లో జరిగింది, లేకుంటే ఏ మంత్లో జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అని రికార్డ్ చేయడానికి మనం క్యాలెండర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏబీసీ అనే ఆర్గనైజేషన్, నేను ఒక సప్లయర్కి పేమెంట్ చేశాను. ఆ పేమెంట్ని ఎలా రికార్డ్ చేయాలి? ఏ పర్టికులర్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసుకుంటే మనకు September 24th జరిగింది, లైక్ ఏ మంత్లో జరిగింది? సెప్టెంబర్ మంత్లో జరిగింది, 2025 ఇయర్లో జరిగింది. ఇలా మనం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని డేట్ వైజ్ గా, మంత్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా రికార్డ్ చేయడానికి ఏం చేస్తాం మనం ఇక్కడ? క్యాలెండర్ అని యూజ్ చేస్తాం. కరెన్సీ, ఏ కరెన్సీలో ట్రాన్సాక్షన్ జరిగిందని యూజ్ చేయడానికి మనం కరెన్సీస్ యూజ్ చేస్తాం. అది ఏ డేట్ లో జరిగింది, లేకుంటే ఏ మంత్ లో జరిగింది, లేకుంటే ఏ ఇయర్ లో ట్రాన్సాక్షన్ జరిగిందని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం? రికార్డ్ చేయడానికి మనం ఏం చేస్తాం? క్యాలెండర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో కరెన్సీ, క్యాలెండర్. కరెన్సీ ఏమేమో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది ఏ మోడ్ లో జరిగింది? ఐఎన్ఆర్ కరెన్సీ మోడ్ లో జరిగిందా, లేకుంటే యూఎస్డి కరెన్సీలో జరిగిందా, లేకుంటే సమ్ అదర్ కరెన్సీలో జరిగిందా అని రికార్డ్ చేయడానికి కరెన్సీ యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఏ డేట్ లో జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 24th నవంబర్, లేకుంటే 2025 ఇయర్ లో జరిగిందా, లేదా 2024 ఇయర్ లో జరిగిందా? ఇలా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఏ డేట్ లో జరిగింది అనేది రికార్డ్ చేయడానికి మనం ఏం చేస్తాం? క్యాలెండర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. క్యాలెండర్ లోకి వస్తే మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉంటాయి: అకౌంటింగ్ క్యాలెండర్ అండ్ ట్రాన్సాక్షనల్ క్యాలెండర్. అకౌంటింగ్ క్యాలెండర్ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ క్యాలెండర్. అకౌంటింగ్ క్యాలెండర్ మీన్స్ ఇట్స్ మన స్టాండర్డ్ క్యాలెండర్. అకౌంటింగ్ క్యాలెండర్ మనం స్టాండర్డ్ క్యాలెండర్ అనుకోవచ్చు.
అకౌంటింగ్ క్యాలెండర్ మనం స్టాండర్డ్ క్యాలెండర్ అని కూడా కలిసి అకౌంటింగ్ క్యాలెండర్ ఎలా స్టార్ట్ అవుతుంది మనకు ఈ 365 కి మనం అకౌంటింగ్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది లీప్ ఇయర్ అనుకుంటే మనకు 366 కి మనం క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాం. అకౌంటింగ్ క్యాలెండర్ మనం రెగ్యులర్ గా చూసే క్యాలెండర్ అనమాట. 365 కి మనం క్రియేట్ చేస్తాం. అదే ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ వచ్చేసరికి ఓన్లీ బిజినెస్ డేస్ కి మాత్రమే క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటీ ఫామ్ లో వర్క్ చేస్తాం. ఐటీ ఫామ్ లో వర్క్ చేస్తే మనకి ఏముంటది, మండే టు ఫ్రైడే వరకు మాత్రమే బిజినెస్ డేస్ ఉంటాయి. వన్ డే టు ఫ్రైడే వరకు మాత్రమే మనకు వర్కింగ్ డేస్ ఉంటాయి. ఏది వర్కింగ్ డేస్ ఏది నాన్ వర్కింగ్ డేస్ బేస్ చేసుకొని బిజినెస్ డేస్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేసేది మనకి ఇక్కడ ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ అనమాట. అకౌంటింగ్ క్యాలెండర్ అనేది మనం మొత్తం ఇయర్ కి క్రియేట్ చేస్తాం. 365 డేస్ కి మనకి అక్కడ డేట్స్ అనేవి ఉంటాయి. 365 డేస్ కి మనకి అక్కడ అకౌంటింగ్ క్యాలెండర్ అని క్రియేట్ చేస్తాం. బట్ కానీ ట్రాన్సాక్షనల్ క్యాలెండర్కి వచ్చేసరికి మనం ఏదైతే బిజినెస్ డేస్ ఉన్నాయి లేదా ఏదైతే హాలిడేస్ ఉన్నాయని రికార్డ్ చేయడానికి మనం ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ యూజ్ చేస్తాం ఫర్ వర్కింగ్ డేస్. ఏదైతే బిజినెస్ డేస్ ఉన్నాయి లేదా ఏదైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో రికార్డ్ చేయడానికి మనం వాటికి ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ యూజ్ చేస్తాం. అకౌంటింగ్ క్యాలెండర్ మనం మొత్తం ఇయర్ కి యూజ్ చేస్తామంట. మొత్తం ఇయర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ ఇయర్ తీసుకుంటే మనకి ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్. ఫర్ ఎగ్జాంపుల్ అది లీప్ ఇయర్ అనుకుంటే మనకి ఏమవుతుంది, అడిషనల్ గా వన్ డే యాడ్ అవుతుంది. 366 డేస్ కి మనం అకౌంటింగ్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అకౌంటింగ్ క్యాలెండర్ మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉంటాయి. అకౌంటింగ్ క్యాలెండర్ మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. దీంట్లో మనకు చూసుకుంటే క్యాలెండర్ ఇయర్, అకౌంటింగ్ క్యాలెండర్ చూసుకుంటే మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, క్యాలెండర్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ మీన్స్ మనకు జనవరి 1 నుంచి December 31 వరకు ఏదైతే క్యాలెండర్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, క్యాలెండర్ ఇయర్ అని కాల్ చేస్తాం. జనవరి 1 నుంచి December 31 వరకు ఏదైతే ఇయర్ ఉంటుందో దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే క్యాలెండర్ మీన్స్ ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్ వరకు ఏదైతే మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అని కాల్ చేస్తాం. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అదర్ కంట్రీస్ లో యూఎస్ లో కానీ సమ్ అదర్ కంట్రీస్ లో చూసుకుంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 1 నుంచి వాళ్ళు December 31 వరకు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకుంటారు అన్నమాట. అదే ఇండియాలో చూసుకుంటే సమ్ ఫర్మ్స్ ఏదైతే ఇండియా ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ క్యాలెండర్ అనేది మనకి ఏం నార్మల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1 స్టార్ట్ అవుతుంది. April 1 స్టార్ట్ అయిపోయి మనకు March 31 కి ఎండ్ అవుతారు అనమాట. April 1 నుంచి మనకు March 31 వరకు ఎండ్ అవుతాయి. ఏదైతే క్యాలెండర్ ఎవరైతే బిజినెస్ ఫస్ట్ జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు చేసుకుంటారో వాటిని మనం ఏమంటాం, మనం క్యాలెండర్ ఇయర్ అని కాల్ చేస్తాం. అలా కాకుండా జనవరి 1 నుంచి December 31 వరకు కాకుండా ఏదైనా క్యాలెండర్ మిడిల్లో స్టార్ట్ అయ్యి మిడిల్లో ఎండ్ అవుతుంది దాన్ని ఏమని కాల్ చేస్తాం, మనం ఫిజికల్ ఇయర్ అంటాం. అదర్ దాన్ ది క్యాలెండర్ ఇయర్. ఇక్కడ చూసుకుంటే అదర్ దెన్ ది క్యాలెండర్ ఇయర్ కాకుండా ఏదైనా క్యాలెండర్ మనం ఏమనుకుంటాం కాల్ చేస్తాం, ఫిజికల్ క్యాలెండర్ కాల్ చేస్తాం. ఫిజికల్ క్యాలెండర్, సారీ. ఫిజికల్ ఇయర్ క్యాలెండర్ కాల్ చేస్తున్నాం. అకౌంటింగ్ క్యాలెండర్లకు వస్తే అకౌంటింగ్ క్యాలెండర్ మనకు 365 డేస్ కి కాన్ఫిగరేషన్ చేస్తాం. అకౌంటింగ్ క్యాలెండర్లకు వస్తే మనకు టూ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ అ క్యాలెండర్ ఇయర్, సెకండ్ వన్ ఇస్ అ ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ మీన్స్ మనకి ఇది ఫిక్స్డ్ అనమాట. జనవరి 1 కి స్టార్ట్ అవుతుంది, December 31 కి ఉంటుంది. రెగ్యులర్ గా మనం చూసే క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 1 కి స్టార్ట్ అవుతుంది, 31 డిసెంబర్ కి end అవుతుంది. దీన్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాం. క్యాలెండర్ ఇయర్ కాకుండా అదర్ దెన్ ది క్యాలెండర్ ఇయర్ కాకుండా ఏదైనా క్యాలెండర్ మనం ఏమంటాం, ఫిజికల్ ఇయర్ క్యాలెండర్ అని కాల్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ లోకి వస్తే మనకు కొన్ని ఇండియా ఫార్మ్స్ చూసుకుంటా ఉంటే మనకి మన బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, April 1 నుంచి సమ్ లైక్ March 31 వేస్ చేస్తూ ఉంటారు. సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ లో స్టార్ట్ అయిపోయి మేలో ఎండ్ అవుతుంది. ఇలా ఏదైతే మిడిల్లో అదర్ దాన్ ది జనవరి నుంచి డిసెంబర్ వరకు కాకుండా మిడిల్ లో స్టార్ట్ అవుతే ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిజికల్ ఇయర్ అంటాం. అదర్ దెన్ ది క్యాలెండర్ ఇయర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ మీన్స్ జనవరి 1 నుంచి December 31 కి ఏదైతే ఇయర్ ఉంటుందో దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాం. అదర్ దెన్ ది క్యాలెండర్ ఇయర్ కాకుండా ఏదైతే క్యాలెండర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిజికల్ ఇయర్ క్యాలెండర్స్ అని కాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు అకౌంటింగ్ క్యాలెండర్ క్రియేషన్ గురించి చూస్తాం. అకౌంటింగ్ క్యాలెండర్ క్రియేషన్కి వచ్చేసరికి మనకు నావిగేషన్ ఏముంటుంది, సేమ్ నావిగేషన్, సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్,
సెట్టింగ్స్ అండ్ యాక్షన్లోకి వెళ్తాం, సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వెళ్తాం. సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వెళ్ళేసి మేనేజ్ అకౌంటింగ్ టాస్క్ నేమ్ వచ్చేసరికి మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ అని సెట్ చేయండి. మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్. జస్ట్ ఇక్కడ నేను పర్సంటేజ్ ఎందుకు ఇస్తున్నానంటే ఎప్పుడైతే మనం పర్సంటేజ్ ఇస్తామో గ్యాప్స్ కానీ ఈజీగా సెట్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేనేజ్ క్యాలెండర్ అకౌంటింగ్ క్యాలెండర్ ఇచ్చాం, జస్ట్ అక్కడ ఏమైనా అడిషనల్ గ్యాప్స్ వచ్చినా కానీ మనకు సిస్టమ్ అనేది తీసుకో. ఎప్పుడైతే మనం పర్సంటేజ్ ఇస్తామో సిస్టమ్ ఈజీగా క్వైరీ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో నేను ఇక్కడ మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ సెట్ చేస్తాను. మన టాస్క్ నేమ్ ఏంటి? క్యాలెండర్. క్యాలెండర్ క్రియేట్ చేయడానికి నావిగేషన్ ఏంటి? సెట్టింగ్స్ అండ్ యాక్షన్లోకి వెళ్తాం, సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వెళ్ళేసి మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ సెట్ చేసి మనం క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ గో టు ద హోమ్ పేజ్. హోమ్ పేజ్లోకి వెళ్తాం. హోమ్ పేజ్లోకి వెళ్తే సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్. సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్లో మనకేంటి? సెటప్ అండ్ మెయింటెనెన్స్. సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వెళ్ళేసి మనం మన అకౌంటింగ్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సెటప్ అండ్ మెయింటెనెన్స్. టాస్క్ నేమ్ ఏమని చెప్పాను ఇక్కడ నేను? మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్. టాస్క్ నేమ్ ఏం చెప్పాను? మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ అని చెప్పాను. జస్ట్ క్యాలెండర్ సెట్ చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ టాస్క్. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. ప్లస్ ఐకాన్ మీన్స్ మీకు ఏం చెప్పాను? క్రియేట్. ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఏదైనా మనం ఏదైనా టాస్క్ ని ఎడిట్ చేయాలనుకున్న పెన్సిల్ ఐకాన్. ఏదైనా టాస్క్ మనం డిలీట్ చేయాలనుకున్న మనం ఏం చేస్తాం? ఎక్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. యాజ్ ఆఫ్ మనం ఇక్కడ క్యాలెండర్ క్రియేట్ చేయాలనుకున్నాం. క్యాలెండర్ క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను? ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను క్యాలెండర్ క్రియేట్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. ఇక్కడ చూసుకుంటే మనకు మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. నేమ్ మీన్స్ మనం ఏదైతే క్యాలెండర్ తీసుకోవాలనుకుంటామో ఆ క్యాలెండర్ నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? మన బ్యాచ్ వచ్చేసరికి 8th బ్యాచ్ 08_, టాటా క్యాలెండర్ అని తీసుకుంటాను. టాటా వచ్చేసరికి మన క్లయింట్. 08 వచ్చేసరికి మనం బ్యాచ్ నెంబర్ తీసుకున్నాం. 08 టాటా క్యాలెండర్ అని తీసుకున్నాం, లేదా 08 టాటా అకౌంటింగ్ క్యాలెండర్ అని కూడా తీసుకోవచ్చు. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఏవైతున్నాయో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఏవైతే మనం రియల్ టైంలో మనం చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ అన్ని కూడా మనం క్లయింట్ సైడ్ నుంచి తీసుకుంటాం. క్లయింట్ సైడ్ నుంచి మనం ఏ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం యూజ్ చేస్తాం? ప్రైమరీ లెడ్జర్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? బిజినెస్ యూనిట్ కి నేమింగ్ ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? క్లయింట్ ని అడిగి తీసుకుంటాం. క్లయింట్ యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఎలాగైతే క్రియేట్ చేయమంటే సేమ్ యాజ్ ఇస్ మనకి నేమింగ్ కానీ డిస్క్రిప్షన్ కానీ సేమ్ యాజ్ ఇస్ ఇస్తాం. బట్ ఇక్కడ టెస్టింగ్ పర్పస్ కోసం, ఇక్కడ టెస్టింగ్ పర్పస్ కోసం నేను ఇక్కడ ర్యాండమ్ నేమింగ్ అనేది తీసుకున్నాను. టెస్టింగ్ పర్పస్ కోసం ఇక్కడ నేను ర్యాండమ్ నేమింగ్ అనేది తీసుకున్నాం. రియల్ టైంలో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో, రియల్ టైంలో ఎప్పుడైతే మనం బిజినెస్ కి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో, బిజినెస్ ఎలా అయితే క్రియేట్ చేయమంటే, క్లయింట్ ఎలా అయితే క్రియేట్ చేయమంటే సేమ్ యాజ్ ఇస్ నేమింగ్ మనం ఫాలో అవుతాం. సేమ్ యాజ్ ఇస్ నేమింగ్ మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే. డిస్క్రిప్షన్ లో నేమ్ ఇస్తాం. జస్ట్ టాటా అకౌంటింగ్ క్యాలెండర్ ఇస్తాను. ఓకే. అండ్ స్టార్ట్ డేట్ వస్తే నా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నాను? January 1st 2020లో జాయిన్ అయింది అనుకో, స్టార్ట్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ డేట్ ఏం తీసుకోవాలి? January 1st 2020లో స్టార్ట్ అయింది. January 1st 2020. అండ్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే మనకు ఇయర్ లో ఎన్ని పీరియడ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ లో మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఇక్కడ మనకు 12 మంత్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనకు ఒక మంత్లీ పీరియడ్ గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో కానీ ఇండియాలో కానీ మనం మంత్లీ బేసిస్ మీద క్యాల్కులేషన్స్ చేసుకుంటాం. మంత్లీ బేసిస్ మీద మనం పేమెంట్స్ కానీ మంత్లీ బేసిస్ మీద మనం అదర్ యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనం పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది? మంత్లీ తీసుకుంటాం. బట్ కానీ సమ్ యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్తే వాళ్ళు వీక్లీ బేసిస్ పేమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ కూడా తీసుకోవచ్చు. వీక్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ కూడా తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ మనం ఏం తీసుకుంటాం? మంత్లీ పీరియడ్స్ తీసుకుంటాం అనమాట. పీరియడ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మంత్లీ బేసిస్ మీద పేమెంట్స్ కానీ మంత్లీ బేసిస్ మీద మన క్యాలిక్యులేషన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో మనం పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఎంత తీసుకుంటాం? మంత్లీ అని తీసుకుంటాం. సో మనకు మొత్తం ఇయర్ లో ఎన్ని పీరియడ్స్ వస్తాయి? 12 అన్నమాట. అటు మొత్తం ఎన్ని మంత్స్ వస్తాయి? 12 మంత్స్. 12 మంత్స్ కి ఈచ్ మంత్ ని మనం ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తే మనం 12 అకౌంటింగ్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. 12 అకౌంటింగ్ పీరియడ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్లయింట్ ఒకవేళ యూరోపియన్ క్లయింట్ అయి ఉంటే వాళ్ళు ఒకవేళ వీక్లీ బేసిస్ మీద పేమెంట్స్ ఇస్తా ఉన్నారు. వీక్లీ బేసిస్ మీద వాళ్ళకి పీరియడ్స్ క్రియేట్ చేయాలి, అకౌంటింగ్ పీరియడ్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ వీక్లీ బేసిస్ మీద తీసుకుంటాం. యాజ్ ఆఫ్ నో మోస్ట్లీ రియల్ టైమ్ లో కూడా మనం ఏం చేస్తాం? మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకున్నాం? మనం మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ అని తీసుకుంటాం.
అండ్ ఇక్కడ చూసుకుంటే యూజర్ డిఫైన్ ప్రిఫిక్స్, మనం ఏదైనా క్యాలెండర్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు జనవరి 20, మనకి ఇయర్ మన క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, January 1, 2020లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. January 1 మీన్స్ ఇక్కడ మనం క్యాలెండర్ ఫార్మాట్ తీసుకోవచ్చు. ఫార్మాట్ మీన్స్ మనకు MMDDYY రావాలా, లేకుంటే MMMYY రావాలా, లేకుంటే MMMYYYY రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మొత్తం ఇయర్ కావాలి, మొత్తం ఇయర్ రావాలన్నప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను జస్ట్ MMYY తీసుకుంటాను. సో ఇక్కడ వస్తే 01/2020 అని వస్తుంది. లేదు నాకు MMYYYY, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే MMMYY మీన్స్ మనకు January 2020 అని వస్తుంది. లేదు జస్ట్ నాకు Jan 20 రావాలి, Jan 20 రావాలన్నప్పుడు ఏం చేసుకుంటా, ఇక్కడ నేను MMMYY తీసుకుంటాను. 01/20 మీన్స్ Jan 20 అని కానీ, లేకుంటే మనకు మొత్తం కావాలనుకుంటే మొత్తం ఇయర్ తీసుకోవచ్చు, January 2020 అని కానీ. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు మన నేమింగ్, క్యాలెండర్ నేమింగ్ అనేది ఎలా కనిపించాలని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫార్మాట్ అనేది తీసుకుంటాం. డేట్ ఫార్మాట్ అని అది MMDDYY ఫార్మాట్లో అవ్వచ్చు, MMDDYYYY ఫార్మాట్లో అవ్వచ్చు. మనం ఏదైతే క్యాలెండర్ ఫార్మాట్ కానీ మనం తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ప్రిఫిక్స్ యాడ్ చేసుకోవాలి. ప్రిఫిక్స్ మీన్స్ నా క్యాలెండర్ ముందు టాటా అని రావాలి, లేదా నా క్యాలెండర్ ముందు సమ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, నా క్యాలెండర్ నేమ్ ముందు నాకు యాజ్ అ ప్రిఫిక్స్ గా టాటా రావాలనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ ఇక్కడ నేను టాటా అని యాడ్ చేస్తాను. సో నాకు ఏమొస్తుంది, టాటా January 2020 అని వస్తుంది అనమాట. టాటా January 20. ఇఫ్ రిక్వైర్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్. ఇఫ్ రిక్వైర్డ్ క్లయింట్ తన నేమింగ్ కన్వెన్షన్స్ లో తన నేమ్ కావాలనుకున్నాడు, క్లయింట్ తన నేమింగ్ కన్వెన్షన్ లో తన ఆర్గనైజేషన్ నేమ్ కానీ సమ్ అదర్ నేమింగ్ కన్వెన్షన్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక యాజ్ ఎ ప్రిఫిక్స్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్ అనమాట. ఇది మ్యాండేటరీ కాదు, ఒకవేళ మనం క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే యాడ్ చేస్తాం, అదర్వైజ్ మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ సెపరేటర్లకు వస్తే మనం ఏదైతే మంత్ని ఇయర్ని ఎలా సపరేట్ చేయాలనుకున్నాం, ఐఫన్ తో సపరేట్ చేస్తారా, అండర్ స్కోర్ తో సపరేట్ చేస్తారా, స్లాష్ తో సపరేట్ చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్లాష్ తీసుకున్నాను. సో మనకి ఏమవుతుంది, Jan 20 అని వస్తుంది. లేదు ఐఫన్ తీసుకుంటే నాకు January 2020 అని వస్తుంది. ఇలా హైఫన్ తో సపరేట్ చేయాలా మంత్ని ఇయర్ని, లేదా అండర్ స్కోర్ తో సపరేట్ చేయాలి, లేదా స్లాష్ తో సపరేట్ చేయాలి అనేది ఇక్కడ మనకి సపరేటర్ అనేది అనమాట. జస్ట్ ఇక్కడ హైఫన్ తీసుకున్నా, -20 Jan-2020 అని వస్తుంది. పీరియడ్ ఫార్మాట్ మీకు ఆల్రెడీ తెలుసు, MMMYYYY తీసుకున్నాం, లేదు MMMYY కూడా తీసుకోవచ్చు. జస్ట్ మీ రిక్వైర్మెంట్. ఓకే. అండ్ ఇక్కడికి వస్తే అడ్జస్ట్మెంట్ పీరియడ్స్ మీన్స్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్లీ ఎన్ని ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనం అకౌంటింగ్ పీరియడ్ గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని పీరియడ్స్ వస్తాయి, 12 అకౌంటింగ్, January, February, March ఇలా మనకు 12 అకౌంటింగ్ పీరియడ్స్ అనేది జనరేట్ అవుతుంది. అడిషనల్ గా మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ పీరియడ్స్, అడిషనల్ గా మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లో జరిగిన ట్రాన్సాక్షన్ ని ఆ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో నాకు ఒక 1000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ 1000 ట్రాన్సాక్షన్స్ మనకి ఎలా ఉంటాయి, జనవరి అకౌంటింగ్ పీరియడ్ లో క్రియేట్ అవుతాయి. సేమ్ యాజ్ ఫిబ్రవరిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నాకు ఫిబ్రవరి అకౌంటింగ్ పీరియడ్ లో క్రియేట్ అవుతాయి. సేమ్ బట్ కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, జనవరిలో నాకు ఒక 2 అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి, ఫిబ్రవరిలో ఒక 5 అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా నేను January 1 లో, February 1 లో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లో పోస్ట్ చేయకుండా అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ నేను ఒక సపరేట్ పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అన్నిటికీ నేను ఒక సపరేట్ పీరియడ్ అనేది క్రియేట్ చేసుకుని ఆ మంత్ లో నేను అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఆ మంత్ లో పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి 12 అకౌంటింగ్ పీరియడ్స్ అనుకుంటే, ఈ 12 అకౌంటింగ్ పీరియడ్స్ లో నాకు మొత్తం కలిపి ఒక 100 అడ్జస్ట్మెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఆర్గనైజేషన్ లో మొత్తం కలిపి నాకు ఒక 100 అడ్జస్ట్మెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఈ 100 అడ్జస్ట్మెంట్స్ నేను జనవరిలో, ఫిబ్రవరిలో ఇలా అన్ని మంత్స్ లో పోస్ట్ చేయకుండా అడిషనల్ గా నేను ఒక అకౌంటింగ్ పీరియడ్ క్రియేట్ చేసుకున్నాను. అడిషనల్ గా నేను ఒక అకౌంటింగ్ పీరియడ్ క్రియేట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా నేను ఆ అకౌంటింగ్ పీరియడ్ లో మెన్షన్ చేస్తాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2020లో నాకు ఒక 100 అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి. నేను 2030లోకి వచ్చిన తర్వాత నాకు 2020లో జరిగిన అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ చూసుకోవాలి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ అన్ని అకౌంటింగ్ పీరియడ్ చెక్ చేయకుండా January, February, March ఇలా అన్ని అకౌంటింగ్ పీరియడ్ చెక్ చేయకుండా జస్ట్ మనం ఏదైతే అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేసుకున్నామో అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో మనం చూసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ పీరియడ్ కూడా మనం ఎలా చేసుకోవచ్చు, ఇయర్ ఎండ్ లో ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇయర్ ఎండ్ లో 2 అడ్జస్ట్మెంట్ పీరియడ్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఎవ్రీ హాఫ్ ఇయర్లీకి ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ మీన్స్ ఎవ్రీ 6 months కి ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ 3 months కి ఒకసారి ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే అడ్జస్ట్మెంట్
అడ్జస్టింగ్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూసుకుంటే మనకు వన్ సెట్ ఇయర్ అండ్ మీన్స్ మనకు ఆఫ్టర్ 12 పీరియడ్స్, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే 12 అకౌంటింగ్ పీరియడ్స్ క్రియేట్ అయినాయో, ఈ 12 అకౌంటింగ్ పీరియడ్స్ తర్వాత మనకు ఒక అడిషనల్ పీరియడ్ అనేది క్రియేట్ అవుతుంది. అడిషనల్ పీరియడ్స్ మనం అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పోస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇయర్ ఎండ్ లో రావాలి, ఇయర్ ఎండ్ లో రెండు అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ కావాలనుకుంటే ఏం చేస్తాను, ఇక్కడ ట్వైస్ ఎట్ ఇయర్ ఎండ్, ట్వైస్ మీన్స్ మనకు రెండు అడ్జస్ట్మెంట్ పీరియడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సేమ్ యాజ్ ఇస్ మీకు మిడ్ ఎట్ ఇయర్ ఎండ్, లైక్ మిడ్ ఇయర్ అండ్ వన్ సెట్ ఇయర్ అండ్ మీన్స్ ఇది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి. జూన్ తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ వస్తుంది, దాని తర్వాత డిసెంబర్ తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ వస్తుంది. సేమ్ యాజ్ ఇస్ ట్వైస్ ఎట్ ఇయర్ అండ్ కానీ ఎవ్రీ క్వార్టర్లీ మీన్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది క్రియేట్ అవుతుంది. మోస్ట్లీ మనం ఏం చేస్తాం, వన్ సెట్ ఇయర్ అండ్ అనే ఆప్షన్ తీసుకున్నాం. వన్ సెట్ ఇయర్ అండ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకు 12 అకౌంటింగ్ పీరియడ్స్ క్రియేట్ అవుతాయి. ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత మనకు ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది క్రియేట్, అడిషనల్ గా ఒక పీరియడ్ క్రియేట్ అవుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఎన్నైతే అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతాయి, ఈ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఆ అడిషనల్ పీరియడ్ లో రికార్డ్ చేసుకుంటాం. గోయింగ్ ఫార్వర్డ్ 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మనం ఒకవేళ రిపోర్ట్ చూడాలనుకుంటాం, ఒకవేళ మనం 2020లో లేదా 2021లో లేదా 2025లో ఎన్ని అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, వాటి అమౌంట్ కానీ అది ఏ డేట్ లో జరిగింది, లేదా ఏ కస్టమర్ కి లేదా ఏ సప్లయర్ కి జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈజీగా క్వైరీ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇలా మనం ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది క్రియేట్ చేస్తాం. జస్ట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఇచ్చాను. నేమింగ్ అనేది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం ఇక్కడ ఏమి ఇచ్చాం, 08 టాటా క్యాలెండర్ ఇచ్చాం. రియల్ టైమ్ లో క్లయింట్ ఎలా అయితే నేమింగ్ కన్వెన్షన్ కావాలనుకుంటే సేమ్ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేస్తాం. స్టార్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ అనేది 2020లో స్టార్ట్ అయింది అనుకుంటే నేను ఏమి ఇస్తాను, January 1, 2020 అని ఇస్తాను. పీరియడ్ ఫ్రీక్వెన్సీ మనం మోస్ట్లీ మంత్లీ పేమెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కి ఒక అకౌంటింగ్ పీరియడ్, సో నేను మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేశాను. ఈ ఫ్రీక్వెంట్ మనం క్వార్టర్లీ కానీ లేదా వీక్లీ బేసిస్ మీద పేమెంట్స్ చేస్తా ఉంటే వీక్లీ బేసిస్ మీద కూడా మనం పీరియడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ డిఫైన్ ప్రిఫిక్స్ మీన్స్ క్లయింట్ ఏదైనా ప్రిఫిక్స్ యాడ్ చేయాలనుకుంటే, మన పీరియడ్ ముందు ఏదైనా ప్రిఫిక్స్ యాడ్ చేయాలంటే ప్రిఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అండ్ నెక్స్ట్ వస్తే సపరేటర్. ఈ సపరేటర్ అనే మంత్లీ ఇయర్ ని ఎలా డివైడ్ చేయడానికి మనం ఇక్కడ సపరేటర్ అని యూజ్ చేస్తాం. వెదర్ ఐఫోన్ తో కానీ లేకుంటే స్లాష్ తో కానీ మనం సపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మాట్ వచ్చేసరికి మనకు మంత్ ఇయర్ ఫార్మాట్ ఎలా రావాలి, MMDDYY ఫార్మాట్ లో రావాలా లేకుంటే MMYY ఫార్మాట్ లో రావాలా డిఫైన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత ఒకటి అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ మనకు ఏదైతే 12 అకౌంటింగ్ పీరియడ్స్ కాకుండా మనకు ఒక అడిషనల్ పీరియడ్ క్రియేట్ చేస్తున్నాం. అడిషనల్ అడ్జస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేసుకుని మనం ఇక్కడ వన్ సెట్ ఇయర్ ఎండ్ అనే ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ వన్ సెట్ నెక్స్ట్ క్లిక్ అని జస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. వన్స్ ఎప్పుడైతే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామో మనకు ఆటోమేటిక్ గా క్యాలెండర్ అనేది జనరేట్ అవుతుంది. క్యాలెండర్ జనరేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ వన్ సెట్ ఇయర్ అని తీసుకున్నాం. సో మనకు అడిషనల్ క్యాలెండర్ అనేది క్రియేట్ అవ్వాలి. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు జనవరిలో మనం ఇక్కడ మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా, మనం ఏం తీసుకున్నాం, మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే మనకు January 2020లో మనం స్టార్ట్ డేట్ ఏం తీసుకున్నాం, January 1, 2020 తీసుకున్నాం. సో 2020 నుంచి మన క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. జనవరి 2020కి ఒక పీరియడ్ క్రియేట్ అయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా డిసెంబర్ వరకు మనకి ఎన్ని పీరియడ్స్ అవుతాయి, 12 అకౌంటింగ్ పీరియడ్స్ అని. ఈ 12 అకౌంటింగ్ పీరియడ్స్ కాకుండా మనకి ఇక్కడ అడిషనల్ గా 13th పీరియడ్ క్రియేట్ అయింది. అడిషనల్ గా మనకు 13th పీరియడ్ క్రియేట్ అయింది. ఈ 13th పీరియడ్ ఎందుకు క్రియేట్ అయింది మనకి ఇక్కడ మనం లైక్ అడ్జస్టింగ్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ అనేది వన్స్ ఎట్ ఇయర్ ఎండ్ తీస్తాం. వన్స్ ఎట్ ఇయర్ ఎండ్ మీన్స్ ఒక అడ్జస్టింగ్ పీరియడ్ ఇయర్ ఎండ్ లో రావాలి. సో ఇక్కడ మనకు 12 పీరియడ్స్ అనేది యాక్చువల్ మంత్స్ కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు. అడిషనల్ గా మనకి ఇక్కడ ఏమైంది, వన్స్ ఎట్ ఇయర్ ఎండ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక అడిషనల్ పీరియడ్ క్రియేట్ అయింది. అడిషనల్ పీరియడ్ ఏంటి, అడ్జస్టింగ్ పీరియడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు అడ్జస్టింగ్ పీరియడ్ ఓన్లీ దీనికి మాత్రమే ఎనేబుల్ ఉంది. సో ఇది అడ్జస్టింగ్ పీరియడ్ అనమాట. ఈ January 2020 నుంచి జనవరి లైక్ December 2020 వరకు ఈ 12 మంత్స్ లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఈ 12 మంత్స్ లో మనకు అది ఒక అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది లేకుంటే మనకు 100 అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరిగినా మనం ఈ ఏదైతే అడిషనల్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఉందో ఈ అడిషనల్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో మనం పోస్ట్ చేసుకుంటాం. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ క్వైరీ చేయాలనుకున్నా కానీ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ లో ఏ కస్టమర్ కి జరిగింది లేదా ఏ సప్లయర్ కి ఏ కరెన్సీస్ లో ఏ డేట్ లో జరిగిందని క్వైరీ చేసుకోవడం కోసం మనం ఇలా అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేసుకొని ఈ ఇయర్ లో జరిగిన అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో పోస్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? హలో. Yes, sir.
మీకు ఇంకేమైనా డౌట్ ఉంది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లియర్ ఉంది అడ్జస్ట్మెంట్ పీరియడ్ కానీ క్యాలెండర్ క్రియేషన్ కానీ. గైస్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్, యాక్చువల్లీ మీరు రెస్పాండ్ అవుతే మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలుస్తుంది కదా. హ్యావ్ ఏ డౌట్ హియర్. ఓకే. సపోజ్ మనం ఇది ముందే క్రియేట్ చేసుకుంటాం కదా, ప్రాజెక్ట్ ఓకే. స్టార్టింగ్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో మనకి అడ్జస్టింగ్ పీరియడ్ కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఉంటుందా? యాక్చువల్లీ లైక్ ఏంటంటే మనం ఇయర్ ఎట్ ది ఇయర్ ఎండ్ అని పెట్టుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎట్ ది మిడ్ ఆఫ్ ది ఇయర్ మనకి కావాల్సి వస్తే లైక్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అట్లా నీడ్ ఉంటే మనం అప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది అడ్జస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేసుకోవడానికి. ఉండదండి. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమవుతుందంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎన్ని ఇన్స్టాన్స్ లో ఇస్తామంటే ఫస్ట్ మనం ఇన్స్టాన్స్ డెవ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. డెవ్లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం లైక్ సిఆర్పి సెషన్స్ అని జరుగుతూ ఉంటాయి. సిఆర్పి సెషన్స్ లో మనం క్లయింట్ షోకేస్ చేస్తాం. దాని తర్వాత ఎస్ఐటి సెషన్స్ ఉంటాయి. ఎస్ఐటి తర్వాత మనం టెస్ట్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ టైంలో ఏమవుతుందంటే మనం క్లయింట్ కి మన డేటా అనేది షోకేస్ చేస్తాం. ఇది మీ రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్ లో మేము ఇలా కాన్ఫిగరేషన్ చేస్తాం, షోకేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ ఒకవేళ రిక్వైర్మెంట్ మాకు మంత్ ఇయర్ ఎండ్ లో కాదు లేదా నాకు మిడ్ లో రావాలనుకుంటే మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ లో కాన్ఫిగరేషన్ చేస్తా ఉంటామో ప్రొడక్షన్ లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సెట్ ఇయర్ ఎండ్ మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సెట్ ఇయర్ అండ్ ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, మిడ్ ఇయర్ అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, వన్ సెట్ మిడ్ ఇయర్ అండ్ వన్ సెట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని తీసుకొని మనం ప్రొడక్షన్ లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనం ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసుకున్న మీ రిక్వైర్మెంట్ ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు మనకు నార్మల్ పీరియడ్స్ ఉంటాయి. జూన్ లో ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకు ఇయర్ ఎండ్ లో కూడా మనకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత చేంజ్ చేయనీకి అవ్వదు. బట్ కానీ మనకి ఇక్కడ చెక్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే మనం డైరెక్ట్ గా ఎలాంటి సెటప్స్ ప్రొడక్షన్ లో కాన్ఫిగరేషన్ చేయం. మనకు చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి. ఈ చెక్ పాయింట్స్ లో ఏమవుతుంది, ఇన్స్టాన్స్ లో చేస్తాం. డెవ్ వన్ లో డెవ్ టూ లో, డెవ్ మీన్స్ డెవలప్మెంట్ ఇన్స్టాన్సెస్ అన్నమాట. డెవ్ వన్ డెవ్ టూ డెవ్ త్రీ ఇలా మనకు మల్టిపుల్ ఇన్స్టాన్స్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం, క్లయింట్ కి షోకేజ్ చేస్తాం. ఈవెన్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో క్లయింట్ ని అడుగుతాం లైక్ మీకు ఎన్ని అడ్జస్ట్మెంట్ పీరియడ్స్ కావాలి, ఎన్ని అడ్జస్ట్మెంట్ పీరియడ్స్ మీరు ఎలా యూజ్ చేస్తారు. కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకంటూ కరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. మీ ప్రొసీజర్ ప్రకారం మీరు ఎన్ని అకౌంటింగ్ పీరియడ్స్ యూజ్ చేస్తున్నారు, మీకు ఎవ్రీ క్వార్టర్ కి కావాలా, ఎవ్రీ ఇయర్ ఎండ్ లో కావాలా, లేకుంటే ఇయర్ ఎండ్ లో రెండు కావాలా, లేకుంటే ఎవ్రీ హాఫ్ ఇయర్లీ ఎవ్రీ 6 మంత్స్ ఒక పీరియడ్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ కావాలని మనం క్వశ్చనీర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం బిజినెస్ మనకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిందో ఫస్ట్ చేసే సెటప్ ఏంటంటే మనం బిజినెస్ ని అనలైసిస్ చేసి బిజినెస్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటాం. మీకు క్యాలెండర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాలెండర్ క్వైరీ తీసుకుంటే మీ క్యాలెండర్ నేమింగ్ ఏం కావాలి, మీరు మంత్లీ పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫాలో అవుతున్నారు, మీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా కావాలని మనం క్వశ్చనేర్ డాక్యుమెంట్ ఉంటుంది. క్వశ్చనరీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి క్లయింట్కి సబ్మిట్ చేయాలి. క్లయింట్ నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది, క్లయింట్ నుంచి వస్తుంది. ఇఫ్ ఫస్ట్ క్లయింట్ వన్ సెట్ ఇయర్ అని తీసుకోమన్నాడు బట్ కానీ లేటర్ పాయింట్ ఆఫ్ టైం తను రియలైజ్ అయ్యి దాని తర్వాత నాకు ఎవ్రీ క్వార్టర్లీ లేదా ఎవ్రీ హాఫ్ ఇయర్లీ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇనీషియల్ మనం ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం, డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో లేదా టెస్ట్ ఇన్స్టాన్స్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎప్పుడైతే బిఫోర్ గోయింగ్ టు ద ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు మనం మళ్ళీ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. కానీ వన్స్ మనం ప్రొడక్షన్ లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత చేంజెస్ చేయనీకి అవ్వదు. ఓకే. అందుకోసం మనం డైరెక్ట్ గా ఎలాంటి సెటప్స్ కానీ ఏవి కానీ మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో చేయము. ఫస్ట్ లోవర్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, డెవలప్మెంట్ ఇన్స్టాన్సెస్, టెస్ట్ కానీ ఎస్ఐటి కానీ యుఐటి కానీ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ చేసిన తర్వాత క్లయింట్ సైడ్ నుంచి అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే మనం ప్రొడక్షన్ లోకి మూవ్ అవుతాం. ఓకే. ఇఫ్ సపోజ్ క్లయింట్ అజ్యూమ్స్ లైక్ దే నీడ్ ఓన్లీ లైక్ వాళ్ళకి ఎవ్రీ 1 ఇయర్‌కి లైక్ సరిపోతుంది, నీడ్ ఉంది అని మనకి ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి. ఓకే. ఆఫ్టర్ ప్రొడక్షన్ మనం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దే రియలైజ్డ్ దే నీడ్ లైక్ ట్వైస్ ఏ ఇయర్. పాసిబుల్ అవ్వదండి. అచ్చా. పాసిబుల్ అవ్వదు, మళ్ళీ మనకు అకౌంటింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. వన్స్ ఓ, మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలెండర్ క్రియేట్ చేసుకున్నాం, ఈ క్యాలెండర్ లో మనకు వన్ సెట్ ఇయర్ ఎండ్ ఇచ్చాం. ఈ క్యాలెండర్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం, మనం మన ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం. వన్స్ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ అయిన తర్వాత ఇది ఈవెన్ క్యాలెండర్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ మనం ప్రైమరీ లెడ్జర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్రైమరీ లెడ్జర్ ని బేస్ చేసుకొని మనం లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసుకుంటాం, బిజినెస్ ఎంటిటీ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం చేంజ్ అవుతా ఉంటుంది.
ఒక్క ఫార్మాట్ అంతా చేంజ్ అవుతుంది. ఫార్మాట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండెన్సీ అనమాట. ఇప్పుడు నేను ఈ క్యాలెండర్ కరెన్సీ అని చెప్తున్నాను, ఈ క్యాలెండర్ క్రియేషన్, కరెన్సీ క్రియేషన్, ఇవన్నిటిని గ్రూప్ చేస్తే ఏం చేస్తాం మళ్ళీ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఈ ప్రైమరీ లెడ్జర్ బేస్ చేసుకొని ఏం చేసుకుంటాం మళ్ళీ మనకు లీగల్ ఎంటిటీ క్రియేట్ అవుతుంది. లీగల్ ఎంటిటీ బేస్ చేసుకొని లీగల్ ఎంటిటీలో ఏముంటాయి మనకు బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, గాట్ ఇట్. ఓకే, పాసిబుల్ అవ్వదు, బట్ ఇఫ్ బిఫోర్ గో లైవ్, బిఫోర్ ప్రొడక్షన్కి వెళ్ళే ముందు అంటే మనం దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు. వన్స్ గో లైవ్ వెళ్ళిన తర్వాత మనం సజెస్ట్ అనేది చేయం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. సారీ. ఇలా మనం క్యాలెండర్ క్రియేషన్ చేసుకుంటాం. క్యాలెండర్లకు వస్తే మనకు టూ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉన్నాయి: అకౌంటింగ్ క్యాలెండర్, ట్రాన్సాక్షనల్ క్యాలెండర్. అకౌంటింగ్ క్యాలెండర్ మీన్స్ మన స్టాండర్డ్ గా ఏదైతే క్యాలెండర్ చూస్తామో దాన్ని మనం అకౌంటింగ్ క్యాలెండర్ అంటాం. అకౌంటింగ్ క్యాలెండర్ లో మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. అది లైక్ ఏంటి, క్యాలెండర్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ మీన్స్ మనకు జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ ఏదైతే అవుతుందో దాన్ని మనం అకౌంటింగ్ ఇయర్ లేదా క్యాలెండర్ ఇయర్ అని కాల్ చేస్తాం. అదర్ దెన్ ది క్యాలెండర్, జనవరి నుంచి డిసెంబర్ వరకు కాకుండా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, కొన్ని ఇండియాలో అయితే మనకు కొన్ని ఫార్మ్స్ ఏముంటాయి, మనకు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. మనకు ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయి మనకు మార్చి ఎండ్ అవుతుంది. అలాంటి క్యాలెండర్ మనం ఏమంటాం, ఫిజికల్ ఇయర్ క్యాలెండర్ అని కాల్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నో అకౌంటింగ్ క్యాలెండర్ గురించి చూస్తే, అకౌంటింగ్ క్యాలెండర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకు నేమ్ కానీ డిస్క్రిప్షన్ కానీ స్టార్ట్ ఇయర్, ఎప్పుడైతే ఏ ఇయర్లో అయితే మన బిజినెస్ స్టార్ట్ అవుతుందో ఆ డేట్ మనం స్టార్ట్ డేట్ గా తీసుకుంటాం. బేస్డ్ ఆన్ ది క్లయింట్ ని బేస్ చేసుకొని పీరియడ్ ఫ్రీక్వెన్సీ, వెదర్ వాళ్ళు మంత్లీ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారా, వీక్లీ బేసిస్ మీద వాళ్ళ పేమెంట్స్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం పీరియడ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. మోస్ట్లీ మనం మంత్లీ పేమెంట్స్ యూజ్ చేస్తాం. దాని తర్వాత అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి వాళ్ళకి ఎవ్రీ అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది ఎవ్రీ ఇయర్ ఎండ్ లో రావాలా, లేకుంటే ఎవ్రీ క్వార్టర్ లేదా ఎవ్రీ హాఫ్ ఇయర్లకి ఒకటి రావాలని దాన్ని బేస్ చేసుకుని మనం అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. దాని తర్వాత సేవ్ చేస్తాం. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏం చేస్తాం మనం, వన్ సెట్ ఇయర్ అండ్ మీ లెక్క వన్ సెట్ మిడ్ ఇయర్ అండ్ వన్ సెట్ ఇయర్ ఎండ్ లో తీసుకున్నాం. సో మనకి ఇక్కడ మిడ్ ఇయర్ లో మనకు జూన్ తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ అయింది, డిసెంబర్ తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ క్రియేట్ అయింది, జనవరి నుంచి జూన్ వరకు ఏదైతే అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతుందో జూన్ మంత్ లో పోస్ట్ చేసుకుంటారు, జూన్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో పోస్ట్ చేసుకుంటారు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఏవైతే అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయ్యాయి, ఈ 6 months స్పాన్ లో ఏవైతే అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయ్యాయో అవన్నిటిని కూడా మనకు డిసెంబర్ తర్వాత ఏదైతే అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ అయిందో ఈ అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో పోస్ట్ చేసుకుంటారు అనమాట. జస్ట్ సేవ్ ఇట్. మోస్ట్ యూజువల్లీ మనం వన్ సెట్ ఇయర్ ఎండ్, లైక్ మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ కూడా వన్ సెట్ ఇయర్ ఎండ్ తీసుకొని ఆ ఇయర్ ఎండ్ ఏదైతే మనకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో మళ్ళీ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పోస్ట్ చేసుకుంటారు. Just take this screenshot. ఇక్కడ చూసుకున్నాం మనం ఫస్ట్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కరెన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాం, క్యాలెండర్ గురించి చేసుకున్నాం. ఈ రెండు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ కావాలంటే ఏం కావాలి మనకు, 4 C's కావాలి: కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్. కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్. కరెన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాం. కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో టాటా అనేది ఇండియాలో బిజినెస్ చేస్తూ ఉంది. ఆల్రెడీ మనకు ఐఎన్ఆర్ కరెన్సీ అనే ఒరాకిల్ అనే సీడెడ్ డేటాకి ఇచ్చింది. సో ద సేమ్ కరెన్సీని యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాలెండర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం, సేమ్ క్యాలెండర్ మనం యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ గురించి చూద్దాం. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యొక్క అకౌంటింగ్ స్ట్రక్చర్ ని మనం ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ గా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ లోకి వస్తే మళ్ళీ మనకు 4 steps అనేవి ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్స్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టాన్స్, దాని తర్వాత వాల్యూ సెట్ వాల్యూస్ అని. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదైతుందో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చేయాలంటే మనకు మళ్ళీ మనం 4 సెటప్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్స్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టాన్స్, వాల్యూ సెట్ వాల్యూస్. లైక్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ గురించి మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. అస్ ఆఫ్ నౌ క్లియర్ కదండి, కరెన్సీస్ కానీ క్యాలెండర్ కానీ. లెట్ మీ స్టాప్ రికార్డింగ్ వన్స్.